హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. టీజీపీఎస్సీ గ్రూప్ 2 కు సంబంధించి ఫలితాలు విడుదల కావడం జరిగింది. సో మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో మనకు ఈ నెలలోనే ఖచ్చితంగా వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది టీజీపీఎస్సీ. సో అందుకు అనుగుణంగానే మరి ఈ యొక్క వెరిఫికేషన్ కి సంబంధించి 1:1 నిష్పత్తిలో ఒక లిస్ట్ అనేది తీసుకురావడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో ఇందులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళకి 90% ఇక ఇందులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ వచ్చినట్లే లెక్క అని చెప్పవచ్చు. సో మరి ఏ తేదీలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది, అదేవిధంగా ఎలాంటి సర్టిఫికేట్స్ ఉండాలి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. రైట్, మనకు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ లో మనకు పొందుపరిచినటువంటి పీడిఎఫ్ ఇది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, గ్రూప్ 2 సర్వీసెస్ కి సంబంధించి నోటిఫికేషన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఏ తేదీలలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఇక్కడ తేదీలు గమనించండి. 29 మే 2025 నుంచి 10th జూన్ 2025 వరకు మార్నింగ్ 10 AM నుంచి సో ఈవినింగ్ 5:30 PM వరకు ఖచ్చితంగా జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క తేదీలలో ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళలేకపోతే గనక సో మరి ఇక్కడ రిజర్వ్ డే కూడా మనకి కేటాయించడం జరిగింది. రిజర్వ్ డే అనేది ఎవరైనా ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళు ఉంటే గనక 11th జూన్ రోజున మీరు వెళ్ళి ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆ రోజు కూడా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఎక్కడ జరుగుతుంది సార్? వెన్యూ సెంటర్స్ ఒకసారి గమనించినట్లయితే సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు ఏదైతే యూనివర్సిటీ ఉందో, అంటే మనం గతంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అని పిలిచే వాళ్ళం కదా, ఆ యొక్క యూనివర్సిటీలోనే ఇదంతా కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళే ముందు మీరు చేయవలసింది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు 27th మే 2025 నుంచి మనకు ఇక్కడ చూసినట్లయితే 11th జూన్ వరకు అయితే మనకైతే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఇవ్వవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సర్టిఫికేట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి అన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఇక్కడ గమనించండి, పీడిఎఫ్ ఆఫ్ అప్లికేషన్ ఉండాలి ఖచ్చితంగా, పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఏదో ఒకటి గుర్తింపు కార్డు ఉండాలి, అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే ఉండాలి, అదేవిధంగా ఎస్ఎస్సి కానీ, అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అయితే సో మీకు సంబంధించినటువంటి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అవి లేకపోతే గనక రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక ముఖ్యంగా చూసుకుంటే గనక మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, అదే విధంగా చూసినట్లయితే ఇంకా నాన్ క్రిమీ లేయర్ ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ మీ సేవ EWS certificate for the financial year prior to the year of the application obtained from revenue authority అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో ఆ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా EWS క్యాండిడేట్స్ కి అయితే ఉండాలి. ఇక మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో PH క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇందులో ఏవైతే హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయో సో ఎవరిదైతే నెంబర్ ఇందులో ఉంటుందో 90% వీళ్ళకి ఉద్యోగం వచ్చినట్టే. ఎందుకు సార్ అంటే గనక ఇక్కడ పిలిచింది మనకు 1:1 నిష్పత్తిలో పిలిచారు, అంటే ఒక పోస్ట్ కి ఒకరిని అన్నట్టుగా పిలిచారు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోతే గనక మీకు 90% జాబ్ వచ్చినట్టే. ఎవరికైనా కానీ ఒకవేళ సర్టిఫికేట్స్ కరెక్ట్ గా లేకపోతే గనక మిగతా డౌన్ మెరిట్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ని పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి ఇక్కడ మీరు గమనించాలా. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ చూడండి, 775 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మనకు మొత్తంగా 775 మందిని ఇక్కడ సెలెక్షన్ చేయడం జరిగింది. సో మిత్రులారా, ఎవరైతే ఇందులో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఎస్ఆర్ నేను సెలెక్ట్ అయ్యానని చెప్పేసి సో మన యొక్క ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మరి ఖచ్చితంగా రిజర్వ్ డే కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఒకవేళ మీరు ఆ యొక్క తేదీలలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళకపోతే కనుక రిజర్వ్ డే రోజు కూడా మీరు వెళ్ళవచ్చు. సో మొత్తానికైతే గ్రూప్ 2 సర్వీసెస్ కి సంబంధించి మనకైతే 1:1 నిష్పత్తిలో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరపబోతున్నారు. సో అంత బాగానే ఉంది సార్, కానీ మరి గ్రూప్ 1 ఫస్ట్ ఇచ్చిన తర్వాత సో గ్రూప్ 2 చేస్తే బాగుండేది కదా, బ్యాక్లాక్ అనేది లేకుండా చేస్తామని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు. చూద్దాం మరి. సో మరి నియామక పత్రాలు ఇచ్చే లోపు ఇంకేమైనా చేస్తారా ఏంటనేది. సో ఖచ్చితంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.